హాయ్ ఫ్రెండ్స్, చౌలకాయ చట్నీ చేసుకున్నాం. పచ్చిమిర్చి, చౌలకాయ, ఇవి ఎన్నో రకాల పేర్లు పిలుస్తారు. మా సైడ్ అయితే, రాయలసీమ సైడ్ అయితే చౌలకాయ అంటారు. చౌలకాయ పచ్చడి చేసుకుందాం. ఉప్పు వేసుకొని దంచుకోవాలి. దంచే విధానం చూపిస్తాను. ఫస్ట్ చౌలకాయ ఉప్పు దంచుకోవాలి. పచ్చిమిర్చి, ఇంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇట్లా దంచుకోవాలి. ఈ గ్రేవీలు పోతుంటాయి. ఇట్లా దంచుకోవాలి. అంటే ఇట్లా మెదిగింది. ఇంకా కొంచెం బాగా మెదగాలి. గజ్జబిజ్జగా దంచుకోవాలన్నమాట చౌలకాయ అనేది. చౌలకాయ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేస్తుంటారు ఒకప్పుడు. ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం. ఇట్లా మెదిగింది చౌలకాయ కూర. ఇట్లా ఇవన్నీ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకోవాలి. దీంట్లో ఇంకా కారం గిరం ఏం వేసుకోము, ఇవే వేసుకోవాలి. వేసి ఇవి కూడా దంచాలి. తాలింపు పెట్టుకోవాలి. రాయలసీమ పచ్చిమిర్చి చౌలకాయ చట్నీ చూపిస్తాం. పచ్చిమిర్చి అన్నీ ఎదుగుతాయి. రొట్టెలకు కానీ చపాతీకి కానీ బాగా టేస్ట్ ఉంటుంది. అవసరమైతే అన్నం లెక్క కూడా తినొచ్చులేండి. మెదిగింది. ఇంకా ఎత్తి పెట్టుకున్నాం ప్లేట్కి. ఇట్లా ఎత్తి పెట్టుకోవాలి. ఇది తాలింపు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు వేసి. జంచినట్టు చూపిస్తా. దాన్ని చౌలకాయ జంచినాం కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ, కరివేపాకు, టమోటా, ఎల్లిపాయ, కొత్తిమీర వేసుకోవాలి. దాంట్లోకి తాలింపు వేసుకునే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకోవాలి. నూనె వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. దాంట్లోకి చట్నీ కదా, కొంచెం నూనెలోనే మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇట్లా ఎర్రగండి. ఇది వేసుకోవాలి. చౌలకాయ మనం దంచి పెట్టుకునేది ఇప్పుడు వేసుకోవాలి. తాలింపు నీటి కలుపుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి.
అప్పుడు అంత ఉప్పు వేసి ఉంటాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము దీంట్లోకి. పసుపు, తగినంత పసుపు. బాగా దీంట్లోనే మగ్గించుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి. అందరూ ఏమి వారాయి ఛానల్లో అన్ని చట్నీలే చేసుకుంటున్నారు అనుకుంటారు. వరుసగా చట్నీలే తగిలినాయి, అందుకని చట్నీలే పెట్టేస్తున్నాను. వారాయి దేవి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. టమోటా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకున్నాం. అదే ప్లేట్లో ఉన్నాం కదా, ప్లేట్ కడిగేసుకున్నాం ప్లేట్లో. ఇవే నీళ్ళల్లో ఉడికేస్తుంది అన్నమాట చౌలకాయ. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, ఎల్లిపాయ దంచేసుకున్నాం, జీలకర్ర పొడి వేసుకున్నాము. ఇదో ఇట్లా ఉడుకుతుంది అనమాట. ఇదంతా నీరు ఇమరకపోవాలి దాంట్లోనూ, అప్పుడు ఇది ఉడికినట్టు చౌలకాయ. మీరు లైక్ చేసుకోవడం లేదు, లైక్లు సబ్స్క్రైబులు చేయండి కొంచెం. బాగా ఇట్లా ఉడుకుతా ఉంది. ఇంకా 10 నిమిషాలు ఉండాలి. చౌలకాయ ఉడికింది. ఇప్పుడు కొబ్బరి, ఎల్లిపాయ మిక్సీ పట్టుకునేది వేద్దాం. ఇది ఎల్లిపాయ మిక్సీ పట్టుకునేది, కొబ్బరి, ఎల్లిపాయ. ఇది బాగా కొంచెం ఎల్లిపాయలో దీంట్లో కొబ్బరిలో మగ్గిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకున్నాం. జీలకర్ర పొడి వేసేద్దాము కొద్దిగా, కొంచెం జీలకర్ర పొడి. ధనియాల పొడి కొద్దిగా. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తాం. కొత్తిమీర వేసి పెట్టుకుందాం.